మన తెలుగువారి సాంప్రదాయాల్లో అన్ని పండగల్లోనూ, అన్ని శుభకార్యాల్లోనూ మొదటగా గుర్తొచ్చేది అరటి చెట్టు అండి. అరటి చెట్టులో ఉన్న ప్రతి భాగము కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకుంటాము. అది అరటి పువ్వు కావచ్చు, లేదు అనుకుంటే అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పళ్ళు. ఇక్కడ మనమైతే గనక ఎన్నో పోషక విలువలున్న అరటి పువ్వు యొక్క ఉపయోగాలు, అలాగే ఎలా వండుకోవాలి, వేటితో తింటే ఈ పువ్వు టేస్ట్‌గా ఉంటుంది కర్రీ అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఎక్కడ కూడా మిస్ చేయకండి. దీంతో కర్రీ చేయడం ఎలాగా, దాంతో పాటు దీనివల్ల ఉపయోగాలేంటనేది కూడా నేను చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ మనకి అరటి పువ్వుని ప్రతి లేయర్‌ని కూడా చాలా చక్కగా అయితే ఒలుచుకుంటూ, దాంట్లో ఉన్న ప్రతి అరటి పువ్వులోని వాటినన్నిటిని కూడా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న ఏవైతే అన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఒక తీగ వంటిదైతే ఉంటుంది. దాన్నొకటి క్లీన్ చేసుకోవాలి. అయితే అరటిపండు మనకి తింటాము. అరిటాకులు కోస్తాం. కానీ అరిటాకులు ఎంత పొడుగుంటుంది, అరటి చెట్టు ఎంత పొడుగుంటుందని మీరెప్పుడైనా తెలుసా? మరేం కాదండి. ఇక్కడ చూసారా? అరటి పువ్వులో మనకి తీయాల్సిన ఒక చిన్న తీగ వంటిది కనిపిస్తుంది కదా! అదొక్కటే తీస్తే సరిపోతుంది. రిమైనింగ్ అంతా కూడా మనం కూరకైతే వాడుకోవచ్చు. ఇంకేంటంటారు? అరటి చెట్టు ఎంత పొడుగుంటుంది అని అడిగాను కదా! మరేమీ లేదండి. అరటి చెట్టు 4-8 మీటర్ల ఎత్తు వరకు అయితే పెరుగుతుంది. అరటి ఆకు అయితే కనుక 2 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు అయితే ఆకు సైజు పెరుగుతూ ఉంటుంది. మనం అరటిపండు తింటా ఉంటాం కదా! అసలు ఎప్పుడైనా మీకు అనిపించిందా? అరటిపండులో 100%లో మనం ఎంత తింటున్నాము? కేవలం 80% వరకు అరటిపండును మనం తింటున్నామండి. రిమైనింగ్ 20% ఎక్కడ అనుకుంటున్నారా? అరటి పండులో పై తొక్కైతే ఉంది కదండీ! దాన్ని మనం 20% అయితే మనం వదిలేస్తున్నామండి. అరటి పండులో తినాల్సిన భాగం. అరటిపండు గురించి చెప్పుకుపోతూ ఉంటే గనక ఎన్నో పురాణాల్లో కావచ్చు, వేరే వేరే దేశాల్లో కావచ్చు, అరటికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఏ వంటకమైనా కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ ఇంత మేలు చేసే వాటిని మనమైతే చాలా తక్కువగానే తింటూ ఉంటాము. మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ అరటి పువ్వుని ఎక్కువగా మా చిన్నప్పుడండి ఎక్కువగా బ్రాహ్మణ్స్ చేసుకునేవారు. దాని తర్వాత విశ్వ బ్రాహ్మణ్స్ కౌంట్లు అంటారు కదా! సో, వాళ్ళు ఎక్కువగా అయితే చేసుకొని తినేవారు. సో, ఎందుకు అంటే కనుక వీటిలో పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఎలాగో నాన్ వెజ్ తినరు కదండీ! వాళ్ళ ఒంటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ అరటి పువ్వు ద్వారా వస్తుంది. ఇంత చెప్తున్నారు కదా! దీనిప్పుడు వీటిని కట్ చేసుకున్న తర్వాత వాటర్‌లో వాష్ చేసుకుని, వీటిని మనము ఈ అరటి పువ్వు ముక్కలన్నిటిని కూడా బాయిల్ చేయాలండి. బాయిల్ చేయకుండా ఏది వండకూడదు. ఫస్ట్ బాయిల్ చేసిన తర్వాత కొంచెం మన కూరకి మనం ఎంతైతే ఆయిల్ యూజ్ చేసుకుంటామో ఒక 2 స్పూన్ల ఆయిల్ యూజ్ చేసుకుని, మనము పోపుకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, దాంతోపాటు ఇవన్నీ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రై అండి. ఫ్రై చేసుకునే కూరలు చపాతీలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా మీకు చాలా అయితే బాగుంటుంది. కొంచెం జీలకర్ర, దీంతో పాటు మనకి మధ్య మధ్యలో కొంచెం బాగా టేస్టీగా ఉండడానికి కోసం పచ్చెనపప్పు, పచ్చిమిరపకాయలు, దీంట్లో కర్రీ అయితే ఎలాంటి కారం అయితే వేయనండి. కారం వేయకుండా అయితే వండుతాను. ఎలా వండుతానో చూడండి. అలాగే మనకి ఏ కూరకైనా కరివేపాకు లేకుండా అయితే కూర అయితే ఫినిష్ అవ్వదు. దానికున్న టేస్ట్ అయితే ఇంకెక్కడ ఉండదని చెప్తాను నేను. ఇది చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా మన లేడీస్కి అయితే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటూ ఉంటాం. ఎక్కువగా ఇప్పుడు రీసెంట్‌గా అయితే ప్రతి ఒక్క చిన్న వయసులోనే పిల్లలందరూ కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. హెవీ బ్లీడింగ్‌తో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ కూర చేసి పెట్టారనుకోండి, చాలా వరకు అయితే బ్లీడింగ్ అంటే ఫాస్ట్‌గా బ్లీడింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనము ఒకసారి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న దాన్ని ఎలాగో వడపోసుకుని, దాన్ని మనం ఈ పోపు ఏదైతే వేయించుకున్నామో దాంట్లో వేసి కొంచెం కలపాల్సి ఉంటుంది. కొంచెం పచ్చి వాసన అంటే పోయిన తర్వాత వాటర్ అంతా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉంది. దీనికి సంబంధించిన కొంచెం ఉప్పు, పసుపు అవి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలండి. ఇంకొకటి ఏం చెప్తున్నారు అనుకుంటున్నారు? ఈ అరటి తోటలు అనేది ఎక్కువగా మొదటగా న్యూ గినియాలో అయితే కనుక మొదటగా అయితే అరటి తోటల పెంపకం అయితే స్టార్ట్ అయింది.
మనకైతే చూడండి ఈ అరటి తోటలు ఎక్కువగా పశ్చిమ పసిఫిక్‌లోను, దక్షిణ ఆసియాలో కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ప్రతీది కూడా మనకి 100 గ్రాముల అరటిపండులో చూసుకున్నట్లయితే 20 గ్రాములు పిండి పదార్థాలే ఉంటాయి. అందుకోసమే అరటిపండు తింటే చాలు ఆకలేయదు అంటారు. ఈ రెసిపీ చేసుకోవడానికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి పల్లీలండి. పల్లీల్లో కూడా చాలా పోషక విలువలైతే చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదా! మనకి ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, శక్తి పోతుంది కాబట్టి పల్లీలు తినడం వల్ల కూడా మనకి చాలా వరకు ఎనర్జీ అయితే వస్తుంది. కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా వాటి పై తొట్టు అనేది తీసేసేయాల్సి ఉంటుంది. ఆ పొట్టు తీసేసి మనకి మనం స్పైసీగా తింటే ఒక 5, 6 మిరపకాయలు వేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి. లేదు అనుకుంటే తక్కువగా వేసుకొని వీటిని మనం గ్రైండ్ చేసేసుకొని ఒక పౌడర్‌లా చేసుకోవాలి. ఈ పౌడర్‌ని మనము ఆల్రెడీ కర్రీలో నూనెలో వేగిన తర్వాత దీంట్లో కూడా మనము ఈ పౌడర్‌నంతా వేసుకొని కొంచెం సేపు అయితే గనుక ఉంచి దాని తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవచ్చండి.